టీవీ TNN న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామ పంచాయతీ మొండికుంట మాజీ ఎంపీటీసీ కమటం నరేష్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండ బత్ర ఉపేందర్ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మరియు కేక్ కట్ చేసి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కంటం నరేష్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి అంకితమైందని, దేశ ప్రధానిగా ఉన్నప్పుడు టెలికాం రంగాన్ని అభివృద్ధి చేశారని మరియు యువతకు ఎన్నో అవకాశాలు కల్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కందిమల్ల రామరెడ్డి, బూరి సాయిలు, తోట నాగయ్య, నెల్లిపాక PSCS చైర్మన్ తుక్కాను మధుసూదన్ రెడ్డి, రావిడి నమ్మారెడ్డి, కోసూరి రాములు, సమ్మారెడ్డి, షాదూర్ సంజీవరెడ్డి, చిట్యాల సత్యం, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నేను కేక్ కట్ చేసి అలాగే పెద్దలు పగిడిపల్లి కొమరయ్య గారిని కూడా కొబ్బరికాయ కొట్టాల్సింది. ఎన్నో ప్రాణత్యాగాలు చేస్తూ దేశం కోసం చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈరోజు మేము మా కార్యాలయంలో ఈ జయంతి వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నినాదాలు ఉంటే చేయరండి. జయంతి సందర్భం ఈరోజు రాజీవ్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, యువకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ మొండికుంట కాంగ్రెస్ గ్రామ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మన ఈ రాజీవ్ గాంధీ గారు 80వ పుట్టినరోజు కార్యక్రమం ఈరోజు మేము మొండికుంట కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన భారతరత్న మాజీ ప్రధాని గారు రాజీవ్ గాంధీ గారు వారి జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకి అంకితం చేస్తూ దేశ ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ టెలికాం మరియు అన్ని రంగాల్లో అభివృద్ధిని చాటారు. అలాగే ఆయన చివరి శ్వాస వరకు కూడా తమిళనాడులో ఎన్నికల నిమిత్తం ప్రచారంలో ఉండగా ఆత్మహత్య బాంబుదారిలో ఆయన తుది శ్వాస విడవడం జరిగింది. వారి కుటుంబం